ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిఠాపురం వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. ఆగో ఇదేంది? అసలు నువ్వు చెప్తున్నది నిజమేనా? మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సార్ను పిఠాపురంలో నిలబెట్టనీకే ప్రయత్నం చేసిందే ఆయనే వర్మ సారు. మరి గా వర్మ సారు ఉన్నట్టుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మీద ఎందుకు రిటర్న్ అయిండు? అగో నువ్వు చెప్పేది నిజమేనా అని అనుకోకుండ్రి. నాకు తెలిసిందే నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ పడ్డది. పిఠాపురం వర్మ పరోక్షంగా పవన్ కళ్యాణ్ సార్ కు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిండు. నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన సంటిగాడు లోకలు. బయటకేంచి వచ్చినోళ్ళు బయటకే పోతారు. వాళ్ళెప్పుడు లోకల్ గారు, నాన్ లోకల్ కిందికి వస్తారు అంటా తెలియకుండానే పవన్ కళ్యాణ్ మీద సీటర్లేసిండు పిఠాపురం వర్మ. ఇక ఆయన మీడియాల ముంగట మాట్లాడిన ముచ్చట ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది. మరి ఆయనకి ఏమైనా తక్కువ చేసిల్లా లేకపోతే ఆయనకి ఇయ్యాల్సినటువంటి వెయిట్ ఇయ్యలేదో ఏందో మనకు తెలియదు గాని మొత్తానికైతే ఈ మాట చెప్పిండు. మరి అది పవన్ కళ్యాణ్ అన్నడా లేకపోతే ప్రతిపక్ష పోలనో పక్కపాటోళ్ళనో అన్నడా తెలియదు గాని మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తోని ఈ మధ్య కాలంలో ఈయన దూరం దూరంగా ఉంటున్నాడు. పార్టీ కార్యక్రమంలో హాజరు వాడతలేదు. ఎందుకంటే ఇదివరకు లెక్క పవన్ కళ్యాణ్ తోటి ఎక్కువ తక్కువ కలుస్తలేడనే ముచ్చట కూడా పిఠాపురంలో పెద్ద టాకే ఉన్నది. అయితే ఈ వర్మ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం, ఆయన గెలుపు కోసం బానే కష్టపడ్డాడు. రాత్రింబవల్ అనేది తేడా లేకుండా అనుక్షణం ఆయన కోసమే తప్పించిండు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిపించి ఆయన సత్తా ఏందో చూపెట్టిండు. కాకపోతే పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే గెలిచిండో గెలవక ముందు దాకా మంచిగానే ఉన్నది కానీ గెలిచిన తర్వాత ఈయనకి ఇయ్యాల్సినటువంటి ప్రయారిటీ ఈయనకి ఇత్తలేరని, ఈయనకు రావాల్సిన గౌరవం వత్తలేదని, ఈయనను చూసుకునే తీర్లా చూసుకుంటలేరని, అడుగడుగున ఈయనకు అవమానాలు బాగానే అవుతున్నాయి అని చెప్పి వాళ్ళ పార్టీలు ఉన్న నేతలే లోపల చెవులు కొరుకుంటున్నారు. కాకపోతే అసలు ఇప్పుడు ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడిండా లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి ఏమైనా సెటేరేద్దామని చూసిండో తెలియదు కానీ మొత్తానికైతే ఈయన కంపల్సరీ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకోనే ఆయనను ఉద్దేశించానని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు. మరి మనకు మాత్రం ఏం తెలుసు? ఈ రాజకీయాలలో ఎప్పుడు ఏమైతుంది, ఎవరు దోస్తులు, ఎవరు శత్రులు, ఎవరు మిత్రులు, ఎవరు కావాల్సిన వాళ్ళు కానోళ్ళు అనేది ఎవరికి తెలియదు. రాజకీయం అంటేనే అట్లుంటది.